ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జాతీయ రాష్ట్ర రహదారులు రైల్వేకి సంబంధించిన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు శాంతినగర్లోని క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు పలు సమస్యలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు వినతి పత్రాలు అందజేశారు. గత పాలకులు సమస్యల పరిష్కారం, అభివృద్ధిని విస్మరించి ప్రజలను అవస్థలకు గురిచేశారని ఎంపీ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ కార్యదర్శులను కలిసి వినతి పత్రాలు అందజేసినట్లు ఎంపీ తెలిపారు. ఇవాళ ఏలూరుకు సంబంధించిన చాలా వరకు రోడ్లు, రైల్స్, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఈసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి మాట్లాడడం జరిగింది. ఇవాళ రోడ్లకు సంబంధించి చాలా వరకు మన ఎన్హెచ్ఏ రోడ్లు సంబంధించి చాలా వరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోకపోతే ఆ రోడ్ల గురించి అన్నీ కూడా ఇవాళ ఎన్హెచ్ఏ సంతోష్ గారు ఎన్హెచ్ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి చైర్మన్ గారిని కలిసి, అలాగే మళ్ళీ ఎన్టీపీసీ చైర్మన్ గారిని కలిసి IIIT సంబంధించిన సిఎస్ఆర్ ఫండ్స్, అలాగే మనకి రైల్వే సంబంధించినట్టు చాలా వరకు ట్రైన్స్ ఆగడం లేదు. కొన్ని ఉంగటూరు కాన్స్టిట్యున్సీలో, కైక్లూరు కాన్స్టిట్యున్సీలో ఇక్కడ అన్నీ కూడా రైళ్ళు ఆగకపోతే అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్నీ కూడా అక్కడ ఆపాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ కొవ్వూరు భద్రాచలం రైల్వే ఉంది, ఆ పనులు కూడా వచ్చే రోజుల్లో మొదలవుతున్నాయి. ఇవాళ ఫస్ట్ రోజు నుంచి కొవ్వూరు భద్రాచలం రైల్వే గురించి నేను రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాను. ఆ పనులు కూడా ఇవాళ లైనప్ అయినాయి. ఎస్టిమేషన్స్ అన్నీ కూడా